అభినందన తెలుపుతా ఉన్నా. అలాగే మా యాజమాన్యాన్ని కూడా. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఇంత మనకి మారుమూల గ్రామంలో ఇంత పర్ఫెక్ట్గా నాకు చాలా అంటే ఏదో చెప్పడం కాకుండా వాళ్ళ పిల్లల యొక్క నైపుణ్యాన్ని చాలా మెచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఇంకా ముందు కూడా పోవాలి. మన సైన్స్ టీచర్లు మన యొక్క యాజమాన్యం ప్రిన్సిపల్ గారి సహకారంతో ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క ఫోటో సింథసిస్ ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అక్కడ మనకి చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ స్టాండర్డ్లో. ఇప్పుడు సిటీ పిల్లలు చెప్పడం కామన్, అది సిటీ పిల్లలు కాకుండా గ్రామీణ ప్రాంతాలలో దట్టు మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొని ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కదా, పిహెచ్డి రీసెర్చ్ చేసిన పిల్లల అంత ఈక్వల్గా ఈ పిల్లలు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా మోటివేషన్ తరగతి నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్యానికి, సైన్స్ టీచర్లకి, పిల్లలకి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా అకేషన్ వచ్చినప్పుడు కాకుండా వట్టిగా కూడా మనకి మార్గదర్శకం కావచ్చు నా యొక్క సైన్స్ క్లాసులో. ఎందుకంటే ఇప్పుడు డాక్టరేట్ సైన్స్ చేస్తున్నాను. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఫస్ట్ వ్యక్తిగా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మనం ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. సో నా యొక్క విజ్ఞానాన్ని పిల్లలకు అందించాలనే భావనకు తోడ్పడిన యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. Chandrakant, here I am going to teach a physical science teacher. So here we helped them, to do a lot of projects. We gave them a guidance, because of that they done a great projects. Because of this, they got